ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో ఆయన ఎవరమ్మా? నా భర్త అండి. నీ భర్త? నీ భర్త ఏంటి అలా ఉన్నాడు? ఆయనకి కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయారు. అంతేకాని ఆయన చాలా మంచివారు. భర్త ఎంత మంచివాడైనా కాపురానికి పనికిరానోడైతే చాలా కష్టం. రావణమ్మా, మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకో. నువ్వు చెయ్యమ్మా. అదిగో ఆ తీసిన కలుపంతా తీసుకుని అక్కడ పడేసేయమ్మా. అలాగేనండి. ఎత్తుకోమ్మా. అమ్మగారు, అమ్మగారు! ఏంట్రా సీనయ్య ఇట్టా వచ్చావు? అమ్మా, మీ కాడ పొలం పత్రాలు ఎట్టి డబ్బు తీసుకున్నాను కదా, ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చానమ్మా. ఇదిగోండి డబ్బు. అజ్జి బాబోయ్, ఎంత డబ్బు ఎలా సంపాదించావురా? ఈసారి శివయ్య బాగా కనికరించాడండి. పంట బాగా పండింది. ఆహా. ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ. లెక్కెట్రా. ఆ. ఒరే నర్సీ, అమ్మగారు. సీనయ్యకి మంచినీళ్ళు తీసుకురారా. అలాగే అమ్మగారు. పట్టుకురా. వీడిది రోడ్డు పక్కన పొలం. పట్టాలు ఇడికిస్తే మళ్ళీ తిరిగిరాడు. ఎంత ఇచ్చాడు? 3,50,000 ఇచ్చాడు. ముందు అసలు 2 లక్షలకి 1,50,000. 2 సంవత్సరాల వడ్డీతో కలిపి 3,50,000. అబ్బా, లెక్కలు బానే వేసావురా. కానీ నా దగ్గర ఎన్ని సంవత్సరాల్లో అప్పు తీరుస్తానని డబ్బు తీసుకెళ్ళావు? సంవత్సరంలో అమ్మా. ఎన్ని సంవత్సరాలకి అప్పు కడుతున్నావు? 2 సంవత్సరాల తర్వాత అమ్మా. మరి చెప్పిన టైం దాటింది కదేటి? అందుకే కదమ్మా 2వ సంవత్సరం వడ్డీ కూడా లెక్క కట్టించాను. అసలెవరిదిరా? మీదేనండి. వడ్డీ ఎవరేయాలి? మీరేనండి. 1 సంవత్సరం లేట్ ఇచ్చినందుకు ఇంకో 1,00,000 రూపాయలు చక్రవడ్డీ వేస్తున్నాను. ఇది చూస్తుంటే ఏం కుక్క బతుకురా కాదు, ఏం మంచి బతుకురా అనిపిస్తుంది. అమ్మా, 1,00,000 రూపాయలా? ఇవ్వలేకపోతే ఇంకో 1,00,000 నేనే ఇస్తాను. ఆ పొలం నాకు వదిలేసే. అమ్మగారు, ఇది చాలా అన్యాయమమ్మా. అన్యాయం ఏంట్రా? ముందు లోపల పెట్టు. అలాగే తీసుకెళ్ళు. ఇదే న్యాయం. కాదు కూడదంటే చెప్పు. నిన్నిక్కడే చంపి నీ ఏలు ముద్రలు ఎక్కడే తీసుకునైనా పొలం లాక్కుంటా. పానం పోగొట్టుకుని పొలం పోగొట్టుకుంటావా, లేదంటే 1,00,000 తీసుకొని పానం నిలబెట్టుకుంటావా? అమ్మా, మీరు పెద్దోళ్ళమ్మా, మీరు ఇలా చేయడం మంచిది కాదు. అబాబాబాబా,
ఒరే నర్సి, అయ్యా సేన ఇంట్లో ఏదో కష్టం ఉందట, వాళ్ళు అచ్చట్టుకు వచ్చాయి. అలాగే అయ్యా. వీళ్ళు పెద్దోళ్ళేంటి వీళ్ళ బుద్ధుల కంటే మా కుక్క బుద్ధులేనయ్యో. బేగిరారా. అమ్మా అమ్మా జాలి చూపించనమ్మా. ఇదిగో అయ్యా. అత్త, ఈ ఒక్కసారి కనికరించు, వదిలే. ఒరే సేనయ్య, ఏడవకు, లేగు. ఏడిస్తే ఎద్దులో ఉన్నావు, బాగోదు. ఎల్లో. చిచ్చి చిచ్చి మా మిలిటరీ నాయుడు గారి దగ్గర తోక ఊపుకుంటూ తిరిగేదాన్ని. ఆయన చనిపోవడంతో ఈ ఇంటి కుక్కను కాస్త ఊరకుక్కన అయిపోయాను. వీళ్ళేదో ఈ ఊళ్ళో పెద్దోళ్ళు కదా, కడుపు నిండా మొక్కలు దొరుకుతాయని వస్తే వీళ్ళ అరాచకాలు చూడలేక సత్తనాను. ఇంకా ఇక్కడే ఉంటే నేను చచ్చిపోయేలాగున్నాను. బేగా ఊరంతా తిరిగి మంచి యజమాని చూసుకోవాలి, మంచి వంటలుండి ఇంటికి వెళ్ళాలి. ఎర్రబాబు, అత్తయ్య, మన మాటకి ఎదురు చెప్పేటోడు, మనకి ఎదురు తిరిగేటోడు ఎవ్వరూ ఈ ఊళ్ళో ఉండకూడదురా. అత్తయ్య, మన ఎదురే కాదు, వెనక కూడా మన గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టేలా నేను చూసుకుంటాను. ఒరే సేలపాయ్, ఈరోజు తారీఖు ఎంతరా? 1వ తారీఖండి. అయితే రైతు బంధు పడుతుంది, రా బంధులో ఎత్తుకొచ్చేస్తాను. పద. పదండి. అయ్యా, ఆ? పంకజం వెళ్తుంటే పట్టించుకోవట్లేదేంటి? ఆ త్రిపురని చూడగానే పంకజం నెంబర్ని బ్లాక్ చేస్తాను రా. మైండ్లో నుంచి కూడా తీస్తా. అంటే ఇక మీ ఫుల్ ఫోకస్ ఆ త్రిపుర మీదేనా అండి? అవునరా, ఆ త్రిపుర మొగుడిని నా గ్రిప్లోకి తెచ్చేసుకుని త్రిపురని నా ట్రాక్లోకి లాగేస్తా. ఇంక నా మిషను విజను అంతా త్రిపురే.